Hi friends, welcome to my channel Stellar Growth. This is Kranti, Certified Financial Planner. 40 years cross అయింది. ఇప్పటి వరకు జీరో సేవింగ్స్ ఆర్ వెరీ లెస్ సేవింగ్స్. ఎలా రిటైర్ కావాలి, హౌ టు రిటైర్ అని ఆలోచిస్తున్నారా? ఒక 5 కోట్ల కార్పస్ని మీరు ఈవెన్ ఆఫ్టర్ 40 ఇయర్స్ ఈవెన్ విత్ జీరో సేవింగ్స్, ఇప్పటి వరకు జీరో సేవింగ్స్తో జీరో రిటైర్మెంట్ కార్పస్తో ఉన్నా కానీ ఫ్రమ్ టుడే నెక్స్ట్ 20 ఇయర్స్ కనుక మీరు ఒక ప్రాపర్ ప్లాన్తో ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ఒక 5 కోట్ల కార్పస్తో చాలా ఈజీగా మీరు రిటైర్ కావచ్చు. ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేస్తే మీరు 5 కోట్ల కార్పస్ని క్రియేట్ చేయగలుగుతారు ఇన్ ద నెక్స్ట్ 20 ఇయర్స్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ ఏజ్ ప్రజెంట్గా 40 ఇయర్స్ అనుకున్నట్లయితే అండ్ మన యాన్యువలైజ్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఒక లాంగ్ టర్మ్ హిస్టరీ కనుక తీసుకున్నట్లయితే ఈక్విటీ మార్కెట్లో 12 to 14% రేట్ ఆఫ్ రిటర్న్ అనేది మనం లాస్ట్ 30 ఇయర్స్లో చూసాము. రోలింగ్ రిటర్న్స్ నిఫ్టీ 50 కావచ్చు, నిఫ్టీ 100 కావచ్చు. సో ఒక 12% రేట్ ఆఫ్ రిటర్న్ పోస్ట్ ట్యాక్స్ 12% రేట్ ఆఫ్ రిటర్న్ కనుక అనుకున్నట్లయితే మీ 40th ఇయర్ నుంచి అంటే ఇవాళ నుంచి మీరు నెక్స్ట్ 20 ఇయర్స్ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎంత ఇన్వెస్ట్ చేయాలి అని చూసినట్లయితే 40 ఇయర్స్ ఉన్న వ్యక్తి అప్రాక్సిమేట్గా ఒక 54,000తో ఇప్పుడు స్టార్ట్ చేసిన నెక్స్ట్ 20 ఇయర్స్ దాన్ని కంటిన్యూ చేస్తే యూ కెన్ ఈజీలీ అక్యుములేట్ ఒక 5 crore కార్పస్ బై ద ఏజ్ ఆఫ్ 60. సో ఒక ప్రాపర్ డిసిప్లిన్గా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి ఒక 54,000 పర్ మంత్ ఎస్ఐపితో ఇన్వెస్ట్ చేసిన యూ విల్ బీ ఏబుల్ టు రీచ్ యువర్ 5 crore గోల్. నార్మల్ సిప్ కాకుండా స్టెప్అప్ సిప్ చూసినట్లయితే మీరు 54,000 కాకుండా ఈవెన్ ఒక 27,000 రూపీస్తో స్టార్ట్ చేసిన and then increase your investment by 10% every year. మీరు ఎవ్రీ ఇయర్ ఒక 10% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళగలిగినట్లయితే మీ శాలరీ పెరుగుతున్న కొద్దీ, మీ ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ ఎవ్రీ ఇయర్ ఒక 10% కనుక ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళగలిగినట్లయితే మీ సేమ్ 5 crore గోల్ అనేది యూ కెన్ రీచ్ ఇన్ ద సేమ్ 20 ఇయర్స్ విత్ జస్ట్ స్టార్టింగ్ విత్ 27,000 పర్ మంత్. ఓకే, సో ఫిక్స్డ్ ఎస్ఐపి అయితే 54,000, స్టెప్అప్ ఎస్ఐపి అయితే ఈవెన్ 27,000తో కూడా యూ విల్ బీ ఏబుల్ టు రీచ్ యువర్ గోల్ ఆఫ్ 5 crore బై యువర్ రిటైర్మెంట్ ఏజ్. నౌ మీరు 40 ఇయర్స్ కాదు, యు ఆర్ స్టిల్ యంగ్ అనుకోండి. సో మేబీ 30 ఇయర్స్ 35 ఇయర్స్ దెన్ యు ఆర్ వెరీ వెరీ లక్కీ. ఎందుకంటే మీకు ఇంత అమౌంట్ కూడా అవసరం లేదు. మీరు ఒక 5 crore కార్పస్ క్రియేట్ చేసుకోవడానికి you don't need 50,000, you don't need 27,000 step-up SIP. You need even less SIP. ఈ ప్రజెంట్గా మీరు 25 ఇయర్స్ అనుకోండి, మీరు జస్ట్ ఇప్పుడే మీ కెరియర్ స్టార్ట్ చేశారు, ఎర్నింగ్ స్టార్ట్ చేశారు. మీరు జస్ట్ ఒక 9,000 రూపీస్ ఎస్ఐపితో, ఒక ఫిక్స్డ్ ఎస్ఐపి 9,000 రూపీస్ ఎస్ఐపితో బై ద ఏజ్ 60 యూ విల్ బీ ఏబుల్ టు అక్యుములేట్ 5 crore రూపీస్. బట్ అదే మీరు స్టెప్అప్ ఎస్ఐపి కనుక ప్లాన్ చేస్తున్నట్లయితే అంటే ఎవ్రీ ఇయర్ మీ ఎస్ఐపిని 10% చొప్పున ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నప్పుడు యూ డోంట్ నీడ్ 9,000, యూ ఓన్లీ నీడ్ 3,000 రూపీస్. మీరు 3,000 రూపీస్ ఎస్ఐపితో మీ కెరియర్ స్టార్ట్ అవ్వగానే స్టార్ట్ చేసి, అంటే 3,000 ఈ రోజుల్లో మినిమం శాలరీ అట్లీస్ట్ 30,000 ఉంటుంది. ఓకే, సో మినిమం శాలరీ ఒక 30,000 రూపీస్ ఏ జాబ్లో వెళ్ళినా ఉంటుంది. కాబట్టి 30,000 రూపీస్ శాలరీలో 3,000 పక్కకు పెట్టడం అంటే జస్ట్ 10% ఆఫ్ యువర్ టోటల్ శాలరీ. మీ 10% ఆఫ్ యువర్ శాలరీని మీరు పక్కకు పెట్టారంటే అండ్ దెన్ యూ ఇంక్రీజ్ మీ శాలరీ పెరుగుతున్న కొద్దీ మీ సిప్ను కూడా ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే ఓన్లీ 3,000 ఎస్ఐపి విత్ 10% స్టెప్అప్ యూ విల్ బీ ఏబుల్ టు గెట్ 5 crore కార్పస్ బై యువర్ రిటైర్మెంట్ ఏజ్. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ కాంపౌండింగ్, దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఎందుకంటే యు ఆర్ వెరీ వెరీ యంగ్, 25 ఇయర్స్, యూ హ్యావ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఆఫ్ నెక్స్ట్ 35 ఇయర్స్. ఓకే, బట్ అదే మీరు సిమిలర్గా 30 ఇయర్స్ ఉన్నారు, యు ఆర్ ఇన్ 30 ఇయర్స్ ఏజ్ బ్రాకెట్ అనుకోండి, మీకు ఓన్లీ ఒక 6,500 రూపాయల స్టెప్అప్ సిప్తో సరిపోతుంది. ఒక 30 ఇయర్స్ ఏజ్ బ్రాకెట్లో ఉన్న వాళ్ళకి సేమ్ 5 crore కావాలి అంటే 6,500. బట్ అదే 35 ఇయర్స్ ఏజ్ బ్రాకెట్లో ఉన్న వాళ్ళకి 13,000. అంటే మీరు డిలే చేస్తున్న కొద్దీ మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ, మీ రిటైర్మెంట్ కార్పస్ క్రియేట్ చేసుకోవడం డిలే చేస్తున్న కొద్దీ మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ డబుల్ అయిపోతూ ఉంటుంది ఎవ్రీ 5 ఇయర్స్. ఓకే, సో 25 ఇయర్స్లో ఉన్నప్పుడు మనకు ఓన్లీ 3,200 అయితే సరిపోయేది. బట్ వెన్ యూ ఆర్ ఎట్ 35, 13,000 రూపీస్ పర్ మంత్ అండ్ ఇంక్రీజ్ ఇట్ బై 10% every year or 29,000 per month fixed SIP.
ఓకే. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఎంత కార్పస్ ఉన్నది అనేది దాని గురించి వర్రీ అవ్వకుండా, ఎంత టైం వేస్ట్ చేశామో అనే దాని గురించి వర్రీ అవ్వకుండా, యూ కెన్ స్టిల్ బిల్డ్ యువర్ రిటైర్మెంట్ కార్పస్ విత్ అ ప్రాపర్ డిసిప్లిన్. మీరు కనుక ఒక ప్రాపర్ డిసిప్లిన్తో ఈవెన్ టుడే, ఇఫ్ యూ స్టార్ట్ టుడే, యూ విల్ బీ ఏబుల్ టు achieve your dream retirement goal with a proper discipline. Okay, so hope you understand this. Hope you like this video. If you like this information, please subscribe to the channel, like the video, and please share it with your friends so that this information is useful for many people. Thank you.